ట్విన్స్ అనేది ఎప్పుడైనా కూడా కొన్ని కాంప్లికేషన్స్తో కూడుకొని ఉంటుందండి. అది ఐవీఎఫ్ ద్వారా అవ్వచ్చు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఐయుఐ ద్వారా అవ్వచ్చు. సో ట్విన్ ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది కొంతమందికి చాలా సివియర్గా అవుతుందండి. సో సింగిల్ బేబీ కన్నా 2 బేబీస్ ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం, ట్విన్ ప్రెగ్నెన్సీ వల్ల అబార్షన్ రిస్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎక్కువగా చూస్తాము. ఎర్లీ లేబర్లోకి వెళ్ళడం అంటే నెలలు నిండక ముందే వాళ్ళకి పెయిన్స్ వచ్చి వాళ్ళకి డెలివరీలు అవ్వడం అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. ప్రీమెచ్యూర్ డెలివరీ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి మాయ అనేది పెద్దగా ఉంటుంది, 2 బేబీస్ది కలిపి ఉంటుంది కాబట్టి. సో ఆ మాయ పెద్దగా ఉండడం వల్ల మాయ కిందకి ఉండడం అంటే ప్లాసెంటా ప్రీవియా అని అంటాము. అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపించవచ్చు అండ్ కొన్ని కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అండ్ ఈ మాయ వల్ల మనకి అబ్రప్షన్ అనే కాంప్లికేషన్ కూడా కొంచెం కామన్గా చూస్తాము. సో మాయ మామూలుగా బేబీ డెలివరీ అయ్యే టైంలో గర్భసంచి నుంచి సెపరేట్ అవ్వాలండి. ముందుగానే సెపరేట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ట్విన్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో బీపీ రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని ట్విన్ ప్రెగ్నెన్సీలోనే మనం కామన్గా చూస్తాము. సో ఫస్ట్ బేబీ తల కిందకు ఉంటే మాత్రమే వీళ్ళు నార్మల్ డెలివరీకి వీళ్ళు ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది. సో సిజేరియన్ ఛాన్సెస్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో డెఫినెట్లీ ట్విన్స్ ఉన్నప్పుడు మనకి కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువేనండి. చాలామంది ట్విన్స్ అనేసరికి చాలా ఆనందపడతారు. బట్ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మనకి డెఫినెట్లీ దానివల్ల యూజ్ ఉంటుందండి. రెగ్యులర్ విజిట్స్కి రావాలి. ఎవ్రీ 15 days వన్స్ ఖచ్చితంగా ఒక డాక్టర్ని సంప్రదించాలి. వెయిట్ అనేది గెయిన్ ఎలా అవుతుంది అనేది మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ గర్భసంచి ద్వారం లెంత్ కూడా మనము తరచూ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. లెంత్ కొంచెం తక్కువ ఉన్నా గర్భసంచి ద్వారం కుట్టేపించుకోవడం చాలా మంచిది. సో డెఫినెట్లీ గ్రోత్ ఆఫ్ ద బేబీస్ కూడా ఖచ్చితంగా మానిటర్ చేయాలి. ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతే డెఫినెట్లీ మీకు కాంప్లికేషన్స్ అనేది ఎర్లీగా రికగ్నైజ్ చేసి దాన్ని మీరు డీల్ చేసుకోగలరు. సో డెఫినెట్లీ ట్విన్స్ అంటే కొంచెం కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువ, బట్ తగ్గ జాగ్రత్తలు తీసుకుంటే మీకు హెల్దీ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. బి కాంప్లెక్స్లో 3 విటమిన్స్ మేజర్గా ప్రెగ్నెన్సీ ప్రయత్నించే వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న విమెన్కి ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ B6, అది పైరిడాక్సిన్ అంటారు. B9 దాన్ని ఫోలిక్ యాసిడ్ అంటారు. అండ్ B12 అనేది మిథైల్ కొబాలమైన్ అంటారు అనమాట. ఈ 3 మల్టీవిటమిన్స్ చాలా ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువ ఫంక్షన్ ఉన్న ఒక విటమిన్ అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే ఎగ్స్ని ప్రాపర్గా డివైడ్ అయ్యేటప్పుడు ఈ విటమిన్ ఉంటేనే మంచిగా డివిజన్ అవుతుంది. ఈ ఫోలిక్ యాసిడ్ అండ్ ఈ మల్టీవైటమిన్స్ అనేవి 3 months వాడితేనే మన ఎగ్ డెవలప్మెంట్కి 3 months ఆఫ్ టైం పడుతుంది అనమాట. కరెక్ట్గా ఎగ్ గ్రోత్, ఎగ్ డెవలప్మెంట్ అన్నీ కూడా ప్రాపర్గా అయ్యి మీ ప్రెగ్నెన్సీ కూడా అండ్ బేబీలో కూడా ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ఈ ఫోలిక్ యాసిడ్ విటమిన్ తీసుకోవాలి. మరి వీళ్ళు ఎందుకు తీసుకోవాలి? బేబీకి ఒక్కొక్కసారి జెనెటిక్ డిఫెక్ట్స్ అంటే బేబీలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని రావచ్చు అనమాట. న్యూరల్ ట్యూబ్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి, తర్వాత స్పైనల్ కార్డ్ డెవలప్మెంట్కి ఈ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టైంలో మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే ఈ డిఫెక్ట్స్ ఏమీ రాకుండా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ప్రాపర్గా హెల్తీ బేబీ గ్రోత్ అవ్వడానికి ఫోలిక్ యాసిడ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్ఫర్టైల్ కపుల్స్ వాడచ్చు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళు వాడచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళు కూడా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ తీసుకోవాలి. బట్ మన ఇండియాలో చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ, ఫోలేట్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయి కాబట్టి ఇండియన్ విమెన్ ఖచ్చితంగా ఈ టాబ్లెట్స్ తీసుకుంటే ఒక హెల్తీ ప్రెగ్నెన్సీకి ముందుకెళ్ళచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్. పీసీఓడి అంటే బేసిక్లీ అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. నంబర్ ఆఫ్ ఎగ్స్ లైక్ అరౌండ్ 20-25 yearsలో ద నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది యూజువల్గా ఒక 8 to 10 eggs ఉండాలి. బట్ పీసీఓడి వాళ్ళకి నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే లైక్ హార్మోనల్ చేంజెస్ కొన్ని జరుగుతాయి. ఓవరీలో హార్మోనల్ చేంజెస్ లైక్ కొంచెం ఆండ్రోజెనిక్ ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ బాడీలో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అనమాట. డేట్ కరెక్ట్గా రావు, లైక్ మంత్లీ రావు. సో అదే వాళ్ళ మెయిన్ కంప్లైంట్స్. అండ్ దెన్ డేట్ వచ్చినప్పుడు కూడా బ్లీడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ దెన్ కొందరు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ దెన్ ఇంకొకటి అబ్నార్మల్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్. వాళ్ళకే హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది అబ్నార్మల్గా ఉంటుంది, లైక్ మేల్ టైప్ ఆఫ్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అనమాట. అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇదే వాళ్ళ సిమ్టమ్స్ అనమాట. పేషెంట్స్ ఎవరైనా ఈ సిమ్టమ్స్తో వస్తే ఆర్ లైక్ డేట్ రెగ్యులర్గా లేదు అంటే మేము నెక్స్ట్ చేసేది అనేది స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్. సో అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి పీసీఓడి ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అనమాట. నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉంది అని చూసుకుని దాన్ని బట్టి పీసీఓడి అనేది మేము డయాగ్నోస్ చేయగలుగుతాం. యూజువల్గా బ్లడ్ టెస్ట్ అనేది అవసరం పడవు.
DHEA అట్లా హార్మోన్ టెస్ట్ కూడా చేస్తాం. బట్ జనరలీ అల్ట్రాసౌండ్ ద్వారా మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అండ్ దెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం షుగర్ రావడానికి, థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి అండ్ దెన్ కొంచెం అబార్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. చిన్నప్పుడు PCOS ఉన్నాయి. సో వన్స్ 40 years అయిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తుందంటే వస్తుంది. మీరు 40 years తర్వాత BP ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉందా అనేది చూసుకోవాలి. సో ఈ PCOS ప్రాబ్లం వల్ల మీకు కొన్ని హార్మోన్స్ అనేది డిస్టర్బ్ అయి ఉంటుంది, కొన్ని హార్మోన్స్ అనేది దెన్ యూజువల్గా ఉండడానికి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ హార్మోన్స్ ఎక్కువ ఉన్న వల్ల గర్భసంచిలో క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బ్రెస్ట్లో కూడా క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నీ మీరు వన్స్ 40 years అయిపోయిన తర్వాత కూడా చూసుకోవాలి. సో PCOSలో 15 నుంచి ఈవెన్ ఆఫ్టర్ 40 years అన్న కూడా మీకు ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో PCOSకి కరెక్ట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. జనరల్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే వాళ్ళ ఏమి అంటే డైట్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా కానీ స్పెసిఫిక్ ప్రికాషన్స్ అంటే దానికి ప్రెగ్నెన్సీ కోసం ఏం తీసుకోనక్కర్లేదు. కాకపోతే జనరల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనకి డైట్లో కూడా ఎక్కువ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, ప్లస్ అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని రకాల విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ అట్లా అన్ని రకాల ఫుడ్ ఉండేటట్టు చూసుకోవడము, బ్యాలెన్స్డ్ డైట్, ప్లస్ ఎక్కువ స్ట్రెస్ ఉండకూడదు, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ స్లీపింగ్ హ్యాబిట్స్ అంటే ఓవర్ నైట్ మేల్కోవడము ఇట్లాంటివి కాకుండా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వాళ్ళలో కూడా కొంతమంది అడుగుతుంటారు ఎలాంటి డైట్ తీసుకోవాలి అని చెప్పి. కొందరు అసలు ఫుడ్ అన్నీ తినకూడదు అని చెప్పి మానేస్తుంటారు. ఓన్లీ కొన్ని ఫ్రూట్స్ లైక్ పపాయ, పైనాపిల్ ఇలాంటివి కొంచెం స్టార్టింగ్లో అవాయిడ్ చేయమని చెప్తాం అంతే. అన్నీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకోవాలి. కొందరు ప్రెగ్నెన్సీ అంటే ఏదో చాలా రెస్ట్ తీసుకోవాలని చెప్పి అలా చేస్తుంటారు. నార్మల్ డే టు డే రొటీన్ అన్నీ చేసుకోవచ్చు. ఎటువంటి బెడ్ రెస్ట్స్, రిస్ట్రిక్షన్స్ అట్లా ఉండవు. అట్లా కాకుండా ఓన్లీ కొన్ని కండిషన్స్లో అంటే ఇదర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కానీ, కొంతమంది హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళలో మాత్రం ఓన్లీ డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే రెస్ట్ తీసుకోవాలి. యాక్టివ్గా డైలీ రొటీన్ చేసుకుంటున్న వాళ్ళలోనే ప్రెగ్నెన్సీ మంచిగా హెల్తీగా కంటిన్యూ అవ్వడానికి, ప్లస్ నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి గర్భాశయం లోపల చిన్న చిన్న కంతుల్లాగా ఉంటే వాటిని ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. ఈ ఫైబ్రాయిడ్స్ నార్మల్గా మనకి యుట్రస్, గర్భాశయం అనేది కూడా ఒక మజిల్ అనమాట, యుట్రైన్ మస్కులేచర్ అని అంటాం. సో ఆ మజిల్కి కొంచెం స్వెల్లింగ్ లాగా అట్లా ఏర్పడితే దాన్ని చిన్న చిన్న బినైన్ ట్యూమర్స్ లాగా వస్తాయి అన్నమాట. వీటిని మనం ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో ఇప్పుడు ఆ యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి ఎక్కడ వస్తాయి అంటే ఇప్పుడు ఆ యుట్రైన్ మస్కులేచర్ పైన బయటికి వస్తాయా, ఆ బయట వచ్చే ఫైబ్రాయిడ్స్ని మనం సిరోజల్ ఫైబ్రాయిడ్స్, సబ్సిరోజల్ అంటాం. అట్లాగే మనకి యుట్రైన్ మస్కులేచర్ మధ్యలో వస్తే ఆ మజిల్ లోపల వచ్చేవి ఇంట్రా మస్కులర్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. సో అట్లాగే ఆ స్వెల్లింగ్ అనేది మనకి యుట్రస్ లోపలికి వస్తే సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అని అంటాం అనమాట. యూజువల్గా మనకి ఫైబ్రాయిడ్స్ ఎవరిలో ఎక్కువ వస్తాయి అంటే ఈ రిప్రొడక్టివ్ ఏజ్ విమెన్లో మనం ఎక్కువగా చూస్తామన్నమాట. నార్మల్గా మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ అనేది 30 నుంచి 50% మంది మహిళలకి, అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 3 in 1 విమెన్కి, ఇద్దరిలో ఒకళ్ళకి అట్లా చూస్తామన్నమాట. సో సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి అంటే హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనమాట. అంటే బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడము, పెయిన్ఫుల్ పీరియడ్స్ అనమాట, నొప్పితో కూడుకున్న బ్లీడింగ్. అట్లాగే మనకి బ్లీడింగ్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం అనమాట. అంటే మధ్య మధ్యలో కూడా కొంచెం ఇట్లా బ్లీడింగ్ లాగా కనిపించడము, ఫ్రీక్వెంట్ పీరియడ్స్ లాగా రావడము, సైజ్ అనేది ఎక్కువగా ఉంటే పెల్విక్ ప్రెషర్ సిమ్టమ్స్గా ఉండడము. కొంతమందికి ఏంటి అంటే ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ఎక్కువైపోయి ప్రెగ్నెంట్ యుట్రస్ లాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే కాన్స్టిపేషన్ అనమాట. అంటే మనకి ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల మనకి నొక్కుకుపోయి మోషన్ అనేది సరిగ్గా రాకపోవడము, మనకి యూరిన్ అనేది సరిగ్గా రాకపోవడము. సో ఇట్లా మనం రకరకాల ప్రాబ్లమ్స్ లాగా ఉండొచ్చు అనమాట మనకి ఫైబ్రాయిడ్స్ అనేవి. సో ఈ ఫైబ్రాయిడ్స్ మనకి లక్షణాలు అనేది అందరికీ ఉండవు, కొంతమందికి వచ్చినప్పుడు ఇట్లా ఉంటాయి అన్నమాట లక్షణాలు. సో పీరియడ్ అనేది మనకి ఇర్రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే వెంటనే మనం లేట్ చేయకుండా డాక్టర్ని సంప్రదిస్తే మనకు అన్నీ చూసి
మనకి స్కాన్ అనేది చేసి చెప్తారనమాట ఎలా ఉంది.